ఒక పక్క హాట్ సమ్మర్, మరో పక్క రంజాన్ ఫాస్టింగ్. ఇలాంటి టైంలోనే మాకు వచ్చింది ఒక రోప్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ నార్మల్ అయినా రోప్ అయినా ముందు ఇండోర్ యూనిట్ మార్కింగ్ మీద ఫోకస్ చేస్తాం. రోప్ వర్క్ కాబట్టి హోల్ని లెఫ్ట్ సైడ్ మార్క్ చేసుకోవడమే 100% కరెక్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో సర్వీస్ కోసమో రిపేర్ కోసమో ఇండోర్ యూనిట్ రిమూవ్ చేయాల్సి వస్తే రోప్ మీద దిగాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఏ టెక్నీషియన్ వచ్చినా వారికి అనుకూలంగా ఉంటుంది. హోల్ మార్కింగ్ అయిపోయింది. ఇక మా AK-47తో వాల్ మీదకి విరుచుకుపడ్డమే మిగిలింది. హోల్ క్లియర్ అయ్యాక నెక్స్ట్ టాస్క్ ఇండోర్స్ టెంప్లెట్ని స్పిరిట్ లెవెల్ సాయంతో ఫిక్స్ చేసుకోవడం. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో యూనిట్ టెస్టింగ్ కోసం ఇచ్చే ప్రెషర్ని రిలీజ్ చేసి కాపర్ పైప్ ఫ్లేరింగ్కి అవసరమైన మార్కింగ్ని కూడా చేసుకుంటాం. ఇండోర్ ప్లేస్మెంట్ సెట్ అయిపోయింది కాబట్టి అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ ప్రొవిజన్ చూసుకొని దానికి యూజ్ చేయాల్సిన కాపర్ పైప్ లెంగ్త్ని మెజర్ చేసుకోవడమే మా నెక్స్ట్ జాబ్. చేతిలో ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం ఎంత పైప్ కావాలి, ఎక్కడ బెండ్ వేయాలో మార్క్ చేసుకొని పైప్ బెండర్ సాయంతో కావాల్సిన అన్ని బెండ్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. ఈ కాపర్ పైప్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ కోసం డబుల్ టేపింగ్ అనేది చేసుకుంటాం. టేపింగ్ కనుక చేయకపోతే స్లీవ్స్ తొందరగా పాడైపోయి ఆ ప్రభావం AC కాపర్ పైప్స్ మీద అలాగే కూలింగ్ మీద పడుతుంది. రెడీ అయిన కాపర్ పైప్స్ని దాని పొజిషన్లోకి పంపడమే మా నెక్స్ట్ టాస్క్. ఎలాగోలాగా తిప్పలపడి పైప్ని లోపలికైతే పంపించేసాం. ఇండోర్ యూనిట్ ఫ్లేరింగ్స్కి సూట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని ఫ్లేరింగ్ కూడా చేసేసుకున్నాం. ఇంత చేశాక మనం అవుట్ సైడ్ లాగిన కాపర్ పైప్ గాల్లో వేలాడుతూ ఉంటే బాగోదు కదండి. కాబట్టి ప్రతి మీటర్కి ఒక క్లాంప్ అనేది ఫిక్స్ చేసుకుంటూ అవుట్డోర్ వద్దకు పైపింగ్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్ళిపోయాం. ఇన్నర్ స్ప్రింగ్ బెండ్ సహాయంతో పైప్కి కావాల్సిన విధంగా బెండ్ చేసుకొని సెక్షన్ అండ్ డిశ్చార్జ్ పైప్ని ఫ్లేరింగ్ చేసి డబుల్ రేంజ్ సహాయంతో ఫిక్సింగ్ కూడా చేసేసుకున్నాం. ఆ తర్వాత తుది ఘట్టం వ్యాక్యూమ్ మోటార్తో ఫుల్గా వ్యాక్యూమ్ చేసుకొని గ్యాస్ రిలీజ్ చేసి మనం కాపర్ పైప్స్ కనెక్షన్ చేసిన ఇండోర్ అండ్ అవుట్డోర్ వద్ద షాంపూ వాటర్తో లీకేజెస్ అనేది చెక్ చేసుకున్నాం. ఫైనల్గా AC ఆన్ చేసి కస్టమర్ని చల్లబరచడమే మిగిలింది. అలాగే మన ఇన్స్టాలేషన్ టైంలో కస్టమర్కి మరియు డ్రైన్ వాటర్తో పక్కింటి వాళ్ళకి ప్రాబ్లం రాకుండా హోల్ని వైట్ సిమెంట్తో ప్యాక్ చేసి డ్రైన్ లైన్ని లాగి వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇక నమాజ్ టైంకి రిటర్న్ అయిపోయాం. వర్క్ నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.